పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కేరళ కూడా సో దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద ఒక్క నిమిషం ఈ విషయం మీద కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ వేండు అవుటే, బీహార్ వేండు అవుటే, హర్యానా వేండు అవుటే. కాబట్టి నేను చెప్తున్నా ముఖ్యమంత్రి తొందర రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోవాలి బాగా ఆతుత బాగుంది ఇప్పటికున్నది. తొందరగా రాహుల్ గాంధీకి ఏం తెలియదు నాకే అన్ని తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ ఏమైంది, ఇవాళ ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం బెంగాల్లో మేము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పాండిచ్చేరిలో మేము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అస్సాంలో వారు వంచ లెక్కనే ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. 12 సీట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. ఇక కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది. ఇవాళ ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాలు బట్టిగా దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. ఆడ బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల బెంగాల్ గెలవాలి, పశ్చిమ బెంగాల్ గెలవాలని ఒక ఆతృతతో ఇలా ఫలితాల కోసం ఎదురుస్తున్నారు. పశ్చిమ బెంగాల్కి సంబంధించి అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే అందుకు భిన్నంగా కేంద్రంలో అధికారంలో ఉంటుందని ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. అప్పుడు మళ్ళీ రాబోయే రోజు ఓకే బండి సంజయ్ పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.